చాలా మందికి వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. బిజినెస్ ఓనర్స్ కావచ్చు, లేదు అంటే ఫ్రీలాన్సర్స్ కావచ్చు, బ్లాగింగ్ కోసం కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కోసం కావచ్చు. వెబ్సైట్ అనేది చాలా మ్యాండేట్ ఈ రోజుల్లో. అలాంటిది మనం వెబ్సైట్ ని విత్ ఇన్ ఏ 10 మినిట్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఒకవేళ మీరు వెబ్సైట్ క్రియేషన్ సీరియస్ గా మీ బిజినెస్ ని ఇంప్లిమెంట్ కోసం ప్రాక్టీస్ చేయగలిగితే వెబ్సైట్ కి సంబంధించిన కంప్లీట్ ట్యుటోరియల్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీకు సపోర్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు మీ వెబ్సైట్ ని మీ బిజినెస్ గ్రోత్ కోసము బెస్ట్ ఆప్టిమైజేషన్ కోసము మీరు విత్ ఇన్ ఏ వీక్ లో మీ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. అది మీరే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా సపోర్టింగ్ సిస్టమ్ కావాలి అంటే ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ మీ బిజినెస్ ని బిల్డ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. దెన్ వై టు లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సెషన్. చూడండి, ఎప్పుడైనా మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి 3 థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ అనేది డొమైన్ కావాలి, సెకండ్ వన్ ఈజ్ హోస్టింగ్ కావాలి, అండ్ థర్డ్ వన్ ఈజ్ థీమ్ అనేది కావాలి. సో డొమైన్ అంటే ఏంటి? డొమైన్ ని మనము వెబ్ అడ్రస్ అని చెప్తాము. యూనిక్ వెబ్ అడ్రస్. ఇంటర్నెట్ లో మన వెబ్సైట్ ని లొకేట్ చేయాలి అంటే ఒక యూఆర్ఎల్ కావాలి. ఆ యూఆర్ఎల్ ని మనము డొమైన్ అని చెప్తాము. ఈ డొమైన్ అనేది ఎలా తీసుకుంటాము? వీ కెన్ బై ఇట్ త్రూ ఆన్లైన్. ఎలా బై చేస్తాము? గోడాడీ అనేది నాకు చాలా మంది వినుంటారు. గోడాడీ అండ్ బ్లూ హోస్ట్ అండ్ హోస్టింగర్, వీటి నుంచి మనము డొమైన్ అనేది బై చేస్తాము. ఎలా బై చేస్తాము? ఇఫ్ యూ గో విత్ గోడాడీ, గో టు godaddy.com. మీరు ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ వెబ్సైట్ మీద ఒక నేమ్ అనేది కావాలి. ఆ నేమ్ నే మనము డొమైన్ అని చెప్తాము. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఫ్యాషన్ మింత్రా.com మీద నేను ఒక క్లాతింగ్ స్టోర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటాను. దెన్ ఐ సెర్చ్ విత్ ఆన్ గోడాడీ ఫ్యాషన్ మింత్రా, then search domain fashionmintra.com. Now is it available or not? Now it is a premium domain. Okay, ఇది ప్రీమియం డొమైన్ అనేది ఉంది, అవైలబుల్, బట్ ప్రీమియం డొమైన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ గో విత్ ఫ్యాషన్ మింత్రా 1 అని నేను ఎందుకు ఇస్తున్నాను అంటే ఆల్టర్నేట్ డొమైన్. మనకి ఏ నేమ్ అయితే, లెట్స్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలి అంటే మనము మన వెహికల్ ని రిజిస్ట్రేషన్ కి తీసుకుని వెళ్తాము. రిజిస్ట్రేషన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సిమిలర్ నెంబర్ తో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆల్ఫాబెట్ కావచ్చు, న్యూమరిక్ నెంబర్స్ కావచ్చు, ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటారు. అలా చేంజ్ చేయగలిగితేనే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. అలాగే మనకి fashionmintra.com ఆల్రెడీ అది ప్రీమియం ఉంది కాబట్టి అంత మనము పే చేయలేము అనుకున్నప్పుడు ఐ విల్ గో విత్ ఆల్టర్నేట్ 1, న్యూమరిక్ 1 అని నేను యాడ్ చేశాను. fashionmintra1.com. నౌ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు ఈ డొమైన్ అనేది నేను బై చేస్తాను. ఒకవేళ ఎలా బై చేయాలి అనేది మనకి తెలియకపోతే ప్రీవియస్ సెషన్స్ లో డొమైన్ ఏ విధంగా బై చేయాలి అనేది మన ట్యూటోరియల్స్ లో ఉన్నాయి. యూ జస్ట్ గో త్రూ అండ్ చెక్ ఇట్. యూ కెన్ ఈజీలీ బై ఏ డొమైన్. ఇప్పుడు డొమైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? హోస్టింగ్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద హోస్టింగ్ అంటే ఐ విల్ టెల్ యూ. ఇఫ్ యూ గో విత్ ఎనీ వెబ్సైట్, ఇది గోడాడీయే కదా, దిస్ ఇస్ ద వెబ్సైట్. ఓకే, సో ఈ గోడాడీ అనే వెబ్సైట్ లో వాట్ ఎవర్ ద టెక్స్ట్, ఇక్కడ మనకు కనపడుతున్న టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, లోగో కావచ్చు, ఒక వెబ్సైట్ లో ఎనీ టెక్స్ట్ అయినా, ఎనీ ఇమేజెస్ అయినా, ఎనీ వీడియో ఫైల్స్ అయినా, ఎనీ పీడిఎఫ్ ఫైల్స్ అయినా మనం యాడ్ చేయాలి అంటే సమ్ స్పేస్ రిక్వైర్డ్. ఆ స్పేస్ ని మనము హోస్టింగ్ అని చెప్తాము. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఓకే, యూ గో విత్ ఎనీ వన్ మొబైల్. ఈ మొబైల్ అనేది బై చేసేటప్పుడు దీంట్లో మనము ఎటువంటి స్పేస్ లేకుండా బై చేయగలుగుతాము మొబైల్ ని. బై డిఫాల్ట్ మొబైల్ ని మనం బై చేసేటప్పుడు రోమ్ అని చెప్తాము. 64 GB కానీ, లేదు అంటే 128 GB కానీ, 32 GB కానీ, ఇలా ఒక స్పేస్ తో మనకి మొబైల్ అనేది బై చేయడం అనేది జరుగుతుంది. బై డిఫాల్ట్ స్పేస్ రిక్వైర్డ్. మొబైల్ లో మెమరీ కార్డు స్పేస్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే వెబ్సైట్స్ లో కూడా స్పేస్ అంతే ఇంపార్టెంట్. మొబైల్ లో ఉండే స్పేస్ ని మనము మెమరీ కార్డు ఫిజికల్ గా మనం చూడొచ్చు. 64 GB మెమరీ కార్డు మనము ఫిజికల్ గా మనం చూడొచ్చు. దాన్ని బై చేసేసి ఈ మెమరీ స్లాట్లు మనం యాడ్ చేయగలిగితే మెమరీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మెమరీ అనేది మనకి విజిబుల్ అవుతుంది. బట్ మనము వెబ్సైట్స్ లో ఇంటర్నెట్ ఇదంతా క్లౌడింగ్ కాబట్టి ఇంటర్నెట్ లో మనము స్పేసెస్ ని ఎలా బై చేయాలి? క్లౌడ్ లో మనం తీసుకుంటాము. ఓకే, సర్వర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాము. సో దట్ వెబ్సైట్స్ లో ఎనీ లెటర్, సింగిల్ లెటర్ యాడ్ చేయాలన్నా కానీ స్పేస్ అనేది రిక్వైర్డ్. ఆ స్పేస్ ని మనము హోస్టింగ్ అని చెప్తున్నాము. సో ఎలా బై చేస్తాము హోస్టింగ్ అనేది? ఇక్కడ చూడండి, గోడాడీ ఆల్రెడీ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్ ఈస్ ద హోస్టింగ్. గో టు వెబ్ హోస్టింగ్. ఇక్కడ చూడండి వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్ అని ఉంది. ఐ సెలెక్ట్ వెబ్ హోస్టింగ్. దెన్ స్క్రోల్ డౌన్, వెబ్ హోస్టింగ్ అండ్ స్టార్టర్. ఇది యాక్చువల్ గా .com అని ఉంది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ డాలర్స్. ఐ విల్ గో విత్ godaddy.in, godaddy India. Then I select web hosting.
ఓకే, నౌ హియర్ ఇస్ షోయింగ్ వెబ్ హోస్టింగ్ 89 రూపీస్ పర్ మంత్. దేనికి పర్ మంత్? వన్ వెబ్సైట్, 10 GB అండ్ సి ప్యానల్, 30 day మనీ బ్యాక్ గ్యారంటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ కనుక చేస్తున్నారు అంటే, స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే లెట్స్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మీరు ఆన్లైన్ లో సేల్ చేయాలి. దానికి ఈ వెబ్ హోస్టింగ్ స్టార్టర్ ప్లాన్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మనీ పర్వాలేదు, ఇంకొంచెం బెటర్ గా ఉంది అనుకున్నప్పుడు బెటర్ హోస్టింగ్ అనేది మన దగ్గర వస్తుంది. వెబ్ హోస్టింగ్ ఎకానమీ ప్లాన్ అనేది చెప్తాము, 219 రూపీస్ పర్ మంత్. దీని వల్ల మనకి ఏమొస్తుంది? వన్ వెబ్సైట్ అనేది వస్తుంది, 25 GB స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకే, మనం మొబైల్ లో ఎలా చెప్పాము, 32 GB, 64 GB, 128 GB అని చెప్పాం కదా, ద సేమ్ యాజ్ లైక్ దాట్ మనకి 25 GB అనేది వస్తుంది. 25 GB అంటే ఇట్ ఇస్ మోర్ ఎనఫ్. ఒకవేళ ఆర్గానిక్ స్టోర్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేయాలన్నా గానీ పర్ ఇయర్ 25 GB అనేది అసలు మనం యూజ్ చేయలేము. హార్డ్లీ వచ్చేసి 10 GB కంటే కూడా ఎక్కువ కాదు. అలాగే సి ప్యానల్ అనేసి ఉంటుంది, సపరేట్ సి ప్యానల్ అనేది దట్ ఈస్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్. మన వెబ్సైట్ కి సంబంధించిన టెక్నికల్ పార్ట్స్ ని, అలాగే వెబ్సైట్ ఇంటిగ్రేషన్ చేయాల్సిన ఫైల్స్ ని, ఎవ్రీథింగ్ అనేది సి ప్యానల్ నుంచి మనం ఆపరేట్ చేయగలుగుతాము. అలాగే ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. ఓకే, ఈ ప్లాన్ కనుక మనం తీసుకున్నాము అంటే వెబ్సైట్ తో పాటు హోస్టింగ్ తో పాటు ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. అలాగే ఫ్రీ ఈమెయిల్ ఐడి వస్తుంది. లెట్స్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఫ్రీ ఈమెయిల్ ఐడి? మీరు ఏదైనా ఒక ఆర్గానిక్ స్టోర్ నేమ్ చెప్పండి. ఆర్గానిక్ స్టోర్, లెట్స్ ఎగ్జాంపుల్ బీవీఆర్ ఆర్గానిక్స్. ఓకే, bbr-organics.com అనుకుందాము. దీన్ని బిజినెస్ ఈమెయిల్ ఐడి కావాలి అంటే MD ఆర్ఎస్ sales@bbr-organics.com. వీటిని బిజినెస్ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడిస్ అని చెప్తా ఉంటాము. ఇలాంటి ఈమెయిల్ ఐడి అనేది ఒకటి మనకి ఫ్రీగా ఇస్తారు. వన్ ఈమెయిల్ ఐడి వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ ప్యాకేజ్. So this is all about 219 rupees per month. Then what is the cost for annual, right? So 2628 rupees అనేది per year. ఒక వెబ్సైట్ ని మనం బిల్డ్ చేయాలి అంటే మనకు అయ్యే కాస్ట్ ఎంత? సో ప్రైస్ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? డొమైన్ ప్లస్ హోస్టింగ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2698. ఓకే, దిస్ ఈస్ ద ప్రైస్. దీనికి జిఎస్టీ కంప్లీట్ చేసుకుంటే, జిఎస్టీ కనుక 18% యాడ్ చేస్తే ఇట్ కమ్స్ టు అరౌండ్ 3500 వరకు బిల్డింగ్ అవుతుంది. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద థీమ్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ హోస్టింగ్ అనేది బై చేసుకున్నాము. అండ్ థీమ్, వాట్ ఈస్ ద థీమ్? ఇట్ ఈస్ ద లేఅవుట్ ఆఫ్ ద వెబ్సైట్. సి దిస్ ఈస్ ద వెబ్సైట్. చూడండి, ఈ వెబ్సైట్ కి ఒక లేఅవుట్ అనేది ఉంటుంది. ఈ లేఅవుట్ ని మనము డిజైన్ అని చెప్తాము. ఓకే, వెబ్సైట్ కి సంబంధించిన థీమ్ అని చెప్తాము. ఎవ్రీ వెబ్సైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ లేఅవుట్. ఒకసారి మీరు జొమాటో తీసుకోండి. ఓకే, ఐ గో టు జొమాటో. ఓకే, జొమాటో వెబ్సైట్. ఈ జొమాటో వెబ్సైట్ చూడండి, ఈ జొమాటో వెబ్సైట్ కి ఒక డిఫరెంట్ లేఅవుట్ అనేది ఉంది. ఇది హీరో సెక్షన్ పేజ్ అనేసి చెప్తాము. అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే దిస్ ఇస్ అనదర్ సెక్షన్. ఒక లేఅవుట్ అనేది ఉంది కదా, ఒక యూనిక్ డిజైన్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి వెబ్సైట్ కి ఒక యూనిక్ డిజైన్ అనేది ఉంటుంది. దీన్ని మనము థీమ్ అని చెప్తాము. ఈ థీమ్ ను కూడా మనము వెబ్సైట్ తో పాటు బిల్డ్ చేసుకోవాలి. ఈ మూడు కలిపితేనే వెబ్సైట్ వస్తుంది. డొమైన్ అనేది మన అడ్రస్, హోస్టింగ్ అనేది వెబ్సైట్ లో యాడ్ చేసే కాంటెంట్ కి రిక్వైర్డ్ స్పేస్ అని చెప్తాము. థీమ్ అనేది ఇట్ ఈస్ ఏ లేఅవుట్ ఆఫ్ ద వెబ్సైట్. కంపల్సరీగా థీమ్ కావాలి. అయితే మనము వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ కనుక హ్యాండిల్ చేస్తామంటే, వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? నో కోడింగ్. ఓకే, ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కావచ్చు, ఆర్ఎల్స్ ఎవరైనా కానీ ఈ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మనము వర్డ్ ప్రెస్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే, ఈ వర్డ్ ప్రెస్ లో మెనీ థీమ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఫ్రీ థీమ్స్ అని ఉంటాయి. ఈ ఫ్రీ థీమ్స్ ప్రకారము మనము మన వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఎటువంటి బిజినెస్ కైనా కానీ మీరు వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ థీమ్ తో మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ప్రెస్. ఎవరైనా బిల్డ్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది రెడీగా ఉంది. ఒకవేళ మీ బిజినెస్ కి మీరు వెబ్సైట్ కావాలి అంటే అఫోర్డబుల్ ప్రైసెస్ లో లెస్ దాన్ 1000 రూపీస్ లోనే మీకు మీ వెబ్సైట్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. మేము ట్యూటోరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ ట్యూటోరియల్స్ మీరు చూడండి, స్టెప్ బై స్టెప్ అనేది క్రియేట్ చేసుకోండి. దీనికోసం మీరు 15,000 రూపీస్, 60,000 రూపీస్ పెట్టి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీరు మీ బిజినెస్ కి వెబ్సైట్ ని మీరు లాంచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రీ థీమ్ అనేసి ఉంటాము. ఈ ఫ్రీ థీమ్ అనేది మనం మన వెబ్సైట్ కి ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫైనల్లీ నేను డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాను, హోస్టింగ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. బై చేసుకున్న తర్వాత ఐఎమ్ హియర్ ఇన్ అవర్ వెబ్సైట్. ఈ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ని నేను ఇప్పుడు రీసెట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అని చెప్తాము. నేను ఫస్ట్ ఈ ఎగ్జిస్టింగ్ థీమ్ ని రీసెట్ చేస్తున్నాను. ఫర్ దట్ ఐ గో టు ది ప్లగిన్ సెక్షన్, ఇన్స్టాల్ ప్లగిన్స్, రీసెట్. ఓకే,
వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ మాడ్యూల్ అనేది మనకి ఎగ్జిస్టింగ్ సంబంధించిన కోర్సులో రెడీగా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్, మా టీం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. యూ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ వెబ్సైట్ విత్ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మన వెబ్సైట్ చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ వెబ్సైట్. ఓకే, మనము డొమైన్ బై చేసిన తర్వాత దిస్ ఈస్ ద డొమైన్. ఓకే, దెన్ హోస్టింగ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో ఏ కాంటెంట్ అయినా కానీ యాడ్ చేయాలంటే, సింగిల్ ఆల్ఫాబెట్ లెటర్ యాడ్ చేయాలన్నా కానీ, ఒక ఇమేజ్ యాడ్ చేయాలన్నా, పీడిఎఫ్ ఫైల్ యాడ్ చేయాలన్నా, వీడియో యాడ్ చేయాలన్నా కానీ స్పేస్ అనేది రిక్వైర్డ్. అంతే కదా. మనం మన మొబైల్ నుంచి చూసావరా, ఈ మొబైల్ లో మనం బై చేసినప్పుడు మనకి వితౌట్ ఈ మెమరీ కార్డ్ ఈ మొబైల్ ని ఎవరైనా మనకి సేల్ చేస్తే, కెన్ వి యూజ్ దిస్ మొబైల్? డెఫినెట్లీ నాట్. అసలు మెమరీ కార్డ్ లేకుండా సింగిల్ అప్లికేషన్ కూడా రన్ అవ్వదు. అలాగే మన వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అంటే సమ్ స్పేస్ అనేది రిక్వైర్డ్. ఇక్కడ చూడండి, బ్లాగ్ టెస్ట్, ఈ టెస్ట్ ఉంది అంటే సమ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. అదే మనము హోస్టింగ్ అని చెప్తుంటాము. ఇప్పుడు మనము వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక థీమ్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఆ థీమ్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాము అనేది ఐ విల్ షో యూ. Go to the plugin section. Okay, this is the WordPress website dashboard. Go to the appearance, select themes, go to Astra theme. Here is the option add theme. Then search for Astra theme, ASTRA, Astra. Then select. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ ఐ క్లిక్ ఆన్ ద ఇన్స్టాల్, మనకి యాక్టివేట్ అని చూపిస్తుంది. ఆఫ్టర్ దాట్ ఐ క్లిక్ ఆన్ యాక్టివేట్. దట్స్ ఇట్. ఎప్పుడైతే మనకి యాక్టివేట్ చేసామో చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ లో ఆస్త్రా అని వస్తుంది. ఓకే, వన్స్ దిస్ ఆప్షన్ ఈజ్ విజిబుల్, ఆస్త్రా విజిబుల్ అయిన తర్వాత దెన్ ఐ గో టు ద డాష్బోర్డ్, ఐ సెలెక్ట్ డాష్బోర్డ్. Then here is the option starter template, select starter template. So here is the option build with the templates. I select this build with the template. So here is two options are visible. Go with Elementor. I select Elementor. Once the data synchronized, okay, ఇక్కడ చూడండి మనకి ఎలాంటి వెబ్సైట్ కావాలి అనేది, బిజినెస్ రిలేటెడ్, ఏజెన్సీనా, రెస్టారెంటా, హోటల్, ట్రావెల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్టా, రైట్. అలాగే లోకల్ బిజినెసెస్ రిలేటెడ్ ఇక్కడ మెనీ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ప్రకారం మనకు కావాల్సిన వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మేక్ షూర్ ఈ వెబ్సైట్స్ లో మనకి ఫ్రీ ఉంటాయి, ప్రీమియం కూడా ఉంటాయి. ఆల్వేస్ గో విత్ ద ఫ్రీ థీమ్స్. మనము ఫ్రీ థీమ్స్ తో ప్రీమియం లుక్ అనేది తీసుకొని రావచ్చు. ఐ ఆల్వేస్ సజెస్టెడ్ గో విత్ ద ఫ్రీ థీమ్. So then I go to this option. ఇక్కడ చూడండి, if I go with restaurant, I select the restaurant. నాకు రెస్టారెంట్ బిజినెస్ కి ఒక వెబ్సైట్ అనేది కావాలి. Then what I do right now, okay, రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. Here is showing the various themes. So these are all the premium themes. Once I scroll down, here I can see the free themes. Okay, then I select this. ఇక్కడ చూడండి, మీకు ప్రీమియం అయితే ప్రీమియం. Okay, don't select the premium. Always go with the free themes. Go with this option. Okay, then I select. Here is the option continue. Save, skip and continue. Just select this option. It is the terms and conditions. ఈ ఆప్షన్స్ ని మనం ఫిల్ చేయొచ్చు. We can also skip this option. Okay, దీన్ని omit చేయొచ్చు. Then submit and build my website. See, in earlier this is our website. Okay, ఇప్పుడు థీమ్ అనేది మనం సెలెక్ట్ చేసాము. Okay, it's done. Now click on view your website. That's it. Okay, so this is our website, right? ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. This is our website. That's it. Okay, any business owner can build the same website. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ ఉంది కాబట్టి రెస్టారెంట్. ఓకే, ఇక్కడ లోగో చేంజ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ కి సంబంధించిన ఇమేజెస్ యాడ్ చేయండి. మెనూస్ అనేది మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మెనూస్ అనేది యాడ్ చేయండి. యూ చేంజ్ ద టేస్ట్, యూ చేంజ్ ద కలర్, యూ చేంజ్ ద ఇమేజెస్ యాజ్ పర్ యువర్ బిజినెస్ క్రైటీరియా, రైట్. సో మీ బిజినెస్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీ వెబ్సైట్ అనేది మీరు రెడీ చేసుకోవచ్చు. The whole bundle pack is available. If you want to build your website, మీ బిజినెస్ కి 3 days లో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, యూ సింప్లీ ఫాలో ద కోర్స్ స్టెప్స్. ఓకే, 1 by 1 మా బ్యాక్ అండ్ టీమ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు స్టూడెంట్స్ వెబ్సైట్ క్రియేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే here is the steps. అలాగే మనకి రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి సేమ్ ఛానల్లో. గో త్రూ ద వీడియోస్, యూ విల్ బి ఎక్స్పర్ట్ ఆన్ ద వెబ్సైట్ క్రియేషన్ మోడల్. So do the best practice with the Digital Beware Alpha community and all the best.